వారి ప్రవర్తనతో జగన్మోహన్ రెడ్డి, షర్మిల కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నారని, అన్నా చెల్లెళ్ళ బంధానికి కొత్త అర్థం తీసుకొస్తున్నారు అంటూ షర్మిల గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కొంతమంది కుటుంబాల్లో జగన్మోహన్ రెడ్డి, షర్మిల తమ వ్యవహార శైలితో చిచ్చు పెడుతున్నారు, అన్నా చెల్లెళ్ళ బంధానికి ఒక కొత్త రూపం వీళ్ళు తీసుకొచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు గత కొద్ది కాలంగా అంటే కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే కుటుంబాల్లో కట్న కానుకలు, లాంఛనాలు, మంచి చెడులు చూసుకుంటూ ఎంతో కొంత ఇచ్చి పంపించేవాళ్ళు ఆడపిల్లని. అది కొన్ని సంవత్సరాలు చాలా సంవత్సరాలు నడిచిపోయింది. నడిచిపోయిన తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఏం చేశారంటే ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇచ్చారు. అవును, ఇచ్చి ఆయన చట్టం తీసుకొచ్చింది 87లో తీసుకొచ్చారు. 86లో తీసుకొచ్చారు. 86లో తీసుకొచ్చి 86కి బిఫోర్ పెళ్ళిళ్ళైన వాళ్ళకి ఈ చట్టం వర్తించదు. 86 తర్వాత పెళ్ళిళ్ళైన వాళ్ళకి తండ్రి ఆస్తిలో సమానమైన హక్కు ఉంటుంది, కొడుకుతో సమానంగా కూతురుకు కూడా హక్కు ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ఆయన ఊరికే ఇప్పుడోళ్ళలాగా కబుర్లు చెప్పి వదిలేలా. ఆయన ఒక మాట ఇచ్చారంటే దాన్ని చట్టం చేసిన దాకా నిద్రపోయేవాడు కాదు పెద్ద మనిషి. అయితే ఆయన అలా చేశారు. చేస్తే ఇది చూసి వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు ఏం ఆలోచించిందంటే, ఎందుకు పద్దాక ఈ రాష్ట్రం అడిగి ఆ రాష్ట్రం అడిగి వీళ్ళని చూసి వాళ్ళు అడిగి వాళ్ళని చూసి వీళ్ళు అడిగి ఇదంతా ఎందుకని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది. వాళ్ళు చట్టం చేస్తూ ఆడపిల్లకి మగపిల్లాడితో పాటు సమానంగా తండ్రి ఆస్తిలో హక్కు కల్పిస్తూ దానికి బేస్డ్ ఆన్ దట్ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడు లాలో. మేము దేన్ని బేస్ చేసుకున్నాము ఇప్పుడు ఈ చట్టం తీసుకురావటానికి అనే దానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఈ ఆస్తి హక్కుని వాళ్ళు ఉటంకిస్తూ చట్టం వచ్చింది. అది ఒక రకంగా దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ పేరు ఒకసారి అలా అలారం లాగా మోగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి ఇట్లాంటి కేసుకు సంబంధించి ఏదన్నా వచ్చినప్పుడు ఈ యాక్ట్ని ఉదహరిస్తారనమాట. ఆస్తి హక్కు విషయంలో ఎవరన్నా ఆడపిల్లలు వాళ్ళకి అన్యాయం జరిగింది అనుకుంటే ఇది ఒక భాగం. అయితే దీని తర్వాత కుటుంబాల్లో వివాదాలు వచ్చాయి. ఏంటి అంటే తల్లిదండ్రులు కూడా ఒక రకంగా దీన్ని ఒప్పుకోకపోవటం. అంటే అప్పటి వరకు లేని ప్రాక్టీస్ కదా ఇది. పైగా మగపిల్లలు కూడా ఏం ఆలోచిస్తారు, ఇదంతా మాది, ఆడపిల్ల అంటే ఆడపిల్ల వెళ్ళిపోద్ది, ఎంతో కొంత ఇస్తాము వెళ్ళిపోద్ది, ఆ తర్వాత వచ్చి లాంఛనాలు ఉంటాయి. ఇలా ఆలోచించే ధోరణి నుంచి ఎప్పుడు కూడా చట్టము సొసైటీ అవసరాల ప్రకారం చట్టాలు వస్తాయి. కానీ ఈ చట్టాలని ప్రజలు అర్థం చేసుకుని ఆ చట్టాన్ని గౌరవించి ఆ చట్టాన్ని వాళ్ళ జీవితాల్లో పాటింపజేసుకునేటానికి కొంచెం టైం పడుతుంది. ఈ మధ్య గ్యాప్లో ఘర్షణలు పెరుగుతాయి కుటుంబాల్లో. అయితే ఇలా కొనసాగుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో ఆడపిల్లలు సరే నాకు అన్నయ్య కావాలి, ఆస్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, అన్న బాగుంటే నేను బాగున్నట్టే అనుకునే చెల్లెళ్ళు ఉంటారు. మన పాత సినిమాలో నా తోబుట్టువులు రక్త సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు బాగుంటేనే మన ఇల్లు బాగుంటుంది అని నమ్మి ఇచ్చేవాళ్ళు. ఇలా రక్త సంబంధంలో ఎన్టీఆర్ లాగా ఆలోచించే అన్నలు ఉన్నారు, సావిత్రి లాగా సర్దుకుపోయే చెల్లెళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. సరే ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన సమస్య ఏంటి అంటే మన రాజకీయాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హాట్ టాపిక్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి, షర్మిల. ఇక్కడ ఆమెకి ఆర్థికంగా ఆమెకి ఇవ్వాల్సింది ఆమెకి ఇచ్చున్నట్లయితే ఇవాళ రాజకీయ వారసత్వం కోసం ఆమె పోటీ పడేది కాదు. ఆమె ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించుకోవటం కోసం రాజకీయ స్వాతంత్రంలోకి రావాల్సిన రాజకీయ హక్కు
వారసత్వంలోకి ఆమె బలవంతంగా రావాల్సి వచ్చింది. నిజంగా ఆమెకి రాజకీయ వారసత్వం కావాలి అనుకుని ఉంటే గనక జగన్ పాదయాత్ర చేయమన్నప్పుడు చేయడము, మానేయమన్నప్పుడు మానేయడము, ఏం చేయమంటే అది చేయడము, ఏ కేసు పెట్టమంటే ఆ కేసు పెట్టడము, అన్నకి సహకరించిన చెల్లెలుగా ఆమె ఖచ్చితంగా రక్త సంబంధం సినిమాలో సావిత్రిలాగా ఆమె పాత్ర ఆమె పోషించింది. కానీ ఇక్కడ పోషించింది ఎవరు? ఎన్టీ రామారావు పాత్రను పోషించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏ కోసైనా పైగా వాటా ఇస్తూ అది అప్పుగా చూపించాడు అంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. మామూలుగా అయితే ఇప్పటి వరకు షర్మిల ఎక్కడా చెప్పలే ఈ మాట. అఫిడవిట్లో అన్నకి వదినికి అప్పున్నాను అని రాస్తే ఏంటమ్మా అప్పు ఉండడం ఏంటి, అన్నకి చెల్లికి అప్పు ఏంటమ్మా, వదిన దగ్గర అప్పు తీసుకోవడం ఏంటమ్మా అంటే వాళ్ళు నాకు ఇవ్వాల్సిన దాన్ని కూడా అప్పుగా చూపెట్టి ఇచ్చారు అని ఆమె చెప్పే వరకు బాహ్య ప్రపంచానికి ఈ సంగతి తెలియలే. ఇది విన్న తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు అప్పు ఉంది అని ఆమె అఫిడవిట్లో పెట్టింది అంటే అఫిడవిట్ ఒక రకంగా 100 రూపాయల స్టాంప్ పేపర్ లాంటిది. అది అవసరమైతే నిరూపించాల్సి వస్తే నిరూపించాల్సిందే. అది తప్పని తేలితే ఆమె నామినేషన్ వేయడానికే పనికిరాదు. ఆమె నా అభ్యర్థిగానే ఆమె డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆవిడ ఎందుకు అబద్ధం పెడుతుందండి, తప్పు ఎందుకు రాస్తుందండి అక్కడ? అంటే జగన్ ఏ స్థాయిలో షర్మిలాని పైగా జగనన్న వదిలిన బాణం అని వాడుకుని సోషల్ మీడియాలో నా మీద అసభ్యంగా రాస్తున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో నేను కేసు పెట్టను, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిష్పక్షపాతంగా ఉండరు, నేను అందుకని తెలంగాణ వచ్చి హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అని చంద్రబాబు నాయుడు అబాస్పాలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయమంటే అది కీలుబొమ్మలాగా చేసింది. అది తప్పు కావచ్చు, నేను కాదనట్లా. కానీ నువ్వు చెల్లెల్ని ఎలా వాడాలో, ఎందుకు వాడాలో, ఎప్పుడు వాడాలో వాడేవు కదా. మరి ఆ చెల్లికి ఆస్తి ఇచ్చే విషయంలో నువ్వు ఎందుకు తప్పు చేసావు? పైగా మీ నాన్న వీలునామా రాసిన తర్వాత కూడా నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఇది ఏ అన్నైనా చూశాడు అంటే సామాన్య ప్రజలు ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకే ఇవ్వలేదు ఆస్తిలో వాటా, జగన్మోహన్ రెడ్డి వాటా ఇవ్వలేదు, నేను నీకు ఇచ్చేదేంటి, నీ దిక్కున్న చోట చెప్పుకో. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఆ ఫాలోవర్స్లో మా జగనన్నే ఇవ్వలేదు షర్మిలకు ఆస్తి, నేను నా ఆస్తిలో ఎందుకు సమాన హక్కు నీకు ఇవ్వాలి అంటూ వాళ్ళు ప్రశ్నిస్తే ఆ కుటుంబం పరిస్థితులు ఎక్కడి దాకా వెళ్ళా? ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళవండి, కోర్టులకు వెళ్తాయి. ఇంకెక్కడికి వెళ్తాయి? కోర్టులోనే వేస్తారు. ఇవాళ ఎవరు వచ్చి పాత రోజుల్లో లాగా ఒక ఇంట్లో అన్నా చెల్లెలు పోట్లాడుకుంటుంటే వచ్చి పెద్ద మనుషులు వచ్చి పంచాయతీలు చేసే రోజులు పోయినాయి. ఎవరికంత తీరిగ్గా ఓపిగ్గా లేరు పెద్ద మనుషులు. ఊళ్ళల్లో పెద్ద మనుషులు అనేవాళ్ళే తగ్గిపోయారు. ఇంక వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో కేసులు వేస్తారు. ఇప్పటికే కోర్టులో ఉన్న కేసులు ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పోక్సో కేసులకి, కుటుంబ తగాదాల విషయాలకి, అంటే భార్యాభర్తల విషయాలకి స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి మనకి, ఫ్యామిలీ కోర్ట్స్ ఉన్నాయి మనకి. పోక్సో కేసులు వాదించడానికి పోక్సో స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట ఇదే కనుక అందరూ పాటించారనుకోండి, చాలామంది పాటిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏ వంక దొరుకుతుందా ఎగ్గొట్టాలని చూసేవాళ్ళు ఉంటారు మనుషులు. అయితే ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కుటుంబాల్లో నువ్వు పెట్టే చిచ్చు రేపొద్దున ఈ కేసులన్నీ మామూలు కోర్టుల్లో పడి ఆ ఒత్తిడిలో ఆ కేసుల గురించి అవ్వక స్పెషల్ కోర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బట్ట బయలైపోయింది. మీరు నేను మాట్లాడామని మన మీద పడి ఆడవక్కర్లా, ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ఒక చెల్లికేమో ఆస్తిలో వాటా ఇవ్వాల, ఇంకొక చెల్లికేమో తండ్రి లేకుండా చేశా. ఆ చెల్లికి మోసం చేసినట్టేగా, ఆ చెల్లికి అన్యాయం చేసినట్టేగా. పోనీ నువ్వు చేయలేదు, మేము నమ్ముతాం, నీకంత తీరిక లేదు, నువ్వు చేయలేదు. కానీ చేసిన వాళ్ళని నువ్వు వెనకేసుకొస్తున్నావుగా, చిన్నపిల్లలని. పైగా ఒక ఉత్తరం వచ్చింది ఎవరి దగ్గర నుంచి? వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి, అవినాష్ గారు తల్లి దగ్గర నుంచి. ఎవరికి వచ్చింది? సునీత తల్లికి వచ్చింది. అసలు ఆ ఉత్తరం చదివితేనండి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చుని కత్తి పెట్టి మెడ మీద పలానాది రాయి పలానాది రాయి అని రాయించినట్టుంది. లక్ష్మి గారితోనా?
ఏముందనుకుంటున్నారు ఆ లెటర్? మీరు చదివారా? అప్పుడు ఎప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ కుటుంబం ఎన్ని బాధలు పడింది. ఓకే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీకి ఎదురు తిరిగి సోనియా గాంధీకి పోరాటం చేసే సందర్భంలో ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడింది. తరువాత వైఎస్ వివేకానంద రెడ్డి చేత విజయలక్ష్మి గారి మీద పోటీ చేయించినప్పుడు మీరు చేయించారు, మీరే దగ్గరుండి చేయించారు. ఆ కుటుంబం ఎంత ఆవేదన చెందింది, మనోవేదనకు గురైంది. అదైపోయిన తర్వాత ఇంకిట్లా వరుసగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్న ఈవెంట్స్ మొత్తాన్ని జగన్ని సీఎంని చేయాలి అనుకునే విషయం దగ్గర నుంచి అన్నీ అసలు అవన్నీ ఇప్పుడు ఎందుకండి? తండ్రి చచ్చిపోయి ఆ పిల్ల ఏడుస్తుంటే, భర్త చచ్చిపోయి ఆమె ఏడుస్తుంటే ఆమెను దెప్పటానికి రాసినట్టుంది తప్పితే, అంటే ఏడ్చే వాళ్ళని ఇంకొంచెం ఏడిపించడానికి అన్నట్టుంది తప్పితే ఆ ఉత్తరము వేరేగా లేదు. అసలు ఆ ఉత్తరానికి అర్థం పరమార్థం లేదు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాయించినట్టే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని కుటుంబాల్లో కలతలు పెడదామని, ఓ పక్కన సునీత భర్త ఏమో హత్య చేశారు. ఇదంతా ఆమెకి తెలుసు, వాళ్ళ అమ్మ కూడా కూతుర్ని వెనకేసుకొస్తుంది. వివేకానంద రెడ్డి గారికి ఇంకొక భార్య ఉంది, కొడుకున్నాడు. సో వాట్, ఉంటే ఉండొచ్చు. అయినంత మాత్రాన ఆవిడ మీద కక్ష తీర్చుకోవడానికి వివేకానంద రెడ్డిని వీళ్ళే చంపించారంటావు. సరే, నీకు క్లారిటీ ఉంది కదా, నీకు ఇంత క్లారిటీ ఉంది కదా, మరి నువ్వెందుకు 5 సంవత్సరాల నుంచి చట్టం నీ చేతిలో ఉంది కదా? అంటే నీ ఇంట్లో వాళ్ళకైతే చట్టం చుట్టమవుతుంది, వేరే వాళ్ళ ఇళ్లలో అయితే కనుక చట్టంలాగా ప్రవర్తిస్తుంది. ఇంతేనా? నీ తెలివితేటలు ఇంతేనా? అంటే ఉత్తరాలు రాయిస్తావు, మనుషుల్ని చంపించేస్తావు, చంపించిన మనుషులకి రక్షణ ఇస్తావు. పాపం భాస్కర్ రెడ్డి అన్న గురించి, బాబాయ్ గురించి బాధపడిపోతావు, జైల్లో ఉన్నాడని. ఇన్ని రకాలుగా మాట్లాడిన తర్వాత ఇవన్నీ కుటుంబాల్లో చిచ్చులే. ఇవి చూసి నిన్ను చూసి ఒక ఎగ్జాంపుల్గా ఏం నేర్చుకుంటారు? నిన్నగాక మొన్న ఎంటర్ప్రెన్యూర్గా నీ అనుభవాలు ఏంటో చెప్పు అంటే, ఒక వ్యాపారవేత్తగా అనుభవాలు చెప్పు అంటే దిక్కులు చూసావు, పై చూపులు చూసావు, పక్క చూపులు చూసావు. ఇప్పుడు దీనికి ఏంటి సమాధానం చెప్తావు? నేను సూటిగా అడగదలుచుకున్నా, ఎవరైనా నా పాలకులు ఎలా ఉండాలంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి. అంతకంటే నేనేమీ చెప్పలేను, ప్రజలకు అన్నీ తెలుసు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.